గైస్ వెల్కమ్ టు డే 6 ఆఫ్ ఎంసీక్యూ సిరీస్. మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్య నాగరికతకు సంబంధించి ఎంసీక్యూస్ డిస్కస్ చేసుకుంటున్నాము. సో మనం ప్రతి టాపిక్కి సంబంధించి ఇండియన్ హిస్టరీలో భాగంగా ప్రతి టాపిక్కి సంబంధించి ఫుల్ వీడియో చేస్తున్నాను. అలాగే దానికి సంబంధించి మళ్ళీ ప్రాక్టీస్ కావడానికి షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను ఎంసీక్యూస్ రూపంలో. ఇప్పటివరకు మనం సింధు నాగరికతకు సంబంధించి ఎంసీక్యూస్ చూసాము. ఇప్పుడు మనం ఆర్య నాగరికతకు సంబంధించి ఎంసీక్యూస్ డే 6 ఆఫ్ ఎంసీక్యూ సిరీస్ టాపిక్ ఆర్య నాగరికత. ఆర్యులు మొట్టమొదట భారత్లో ఎక్కడ నివసించారు? ఆప్షన్ ఏ గంగా పరివాహక ప్రాంతం, ఆప్షన్ బి పంజాబ్ సప్త సింధు అంటారు దానినే, ఆప్షన్ సి మగధ, ఆప్షన్ డి అవధ్. సో ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆల్రెడీ మీరు ఒకవేళ ఫుల్ వీడియో చూస్తుంటే దీనికి ఆన్సర్ ఈజీగా చేస్తారు. ఇది ఒక బేసిక్ క్వశ్చనే. సో ఆన్సర్ చూస్తే సప్త సింధు, పంజాబ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి అనేది. అసలు ఆర్యులు మొట్టమొదటిగా సప్త సింధు ప్రాంతంలోనే నివసించారు. దాని తర్వాత మలివేద కాలంలో వారు గంగా మైదానాల ప్రాంతాలకి వలస రావడం జరిగింది. సో సప్త సింధు నుంచి గంగా పరివాహ ప్రాంతానికి రావడం జరిగింది. ఆర్యుల రాకను రెండు రకాలుగా విభజించడం జరిగింది. తొలి ఆర్యులు, అలాగే మలివేద కాలం అని. సో మలివేద కాలంలో గంగా పరివాహక ప్రాంతం అయితే తొలివేద కాలంలో సప్త సింధు. సో మొదట అన్నారు కాబట్టి ఇక్కడ సప్త సింధు ఆన్సర్ అవుతుంది. అలాగే మగధ అంటే ఈ ఆర్యుల తర్వాత మగధ విజృంభిస్తుంది, మగధ రాజ్యం. సో అది తర్వాత వస్తుంది. సో ఇప్పుడు ఆన్సర్ చూస్తే పంజాబ్ సప్త సింధు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి మరిన్ని ఎంసీక్యూస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.